హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా మహి. ఈ వ్లాగ్ చాలా స్పెషల్ అండి, ఎందుకంటే ఇది సాటర్డే అండ్ సండే 2 రోజులు కలిపి తీసిన వ్లాగ్. బోనాలకి ముందు రోజు ఇల్లు క్లీనింగ్ నుంచి నెక్స్ట్ డే బోనాల ఆఫ్టర్నూన్ వరకు మొత్తం వ్లాగ్లో అయితే కవర్ చేశాను. ఇది కాస్త లెందీగా ఉంటుంది, సో మీరు మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం టీవీ కనెక్ట్ అయ్యి చూడండి. యూ విల్ గెట్ అ గుడ్ క్వాలిటీ ఆఫ్ వీడియో అండ్ ఆడియో. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏదైనా ఫంక్షన్ కానీ ఫెస్టివల్ కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటే నాకు చాలా టెన్షన్ అయిపోతుంది. సో ఏది మర్చిపోకుండా ఉండడానికి ఫస్ట్ అయితే నేను ప్లాన్ అనేది రాసుకుంటాను. ఇక్కడ కూడా అదే చేస్తున్నాను. రేపు బోనాలు, సో ముందు రోజు నుంచి బోనాలు ప్రిపరేషన్స్ వరకు ఏమేమి ఉండాలి అని లిస్ట్ మొత్తం రాసుకుంటున్నాను. సో అలా చేస్తే నాకు యాక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేది క్లారిటీ ఉంటుందన్నమాట. Cleaning at home. Second, cleaning at నన్ను చూసి మా పాప కూడా ఒక లిస్ట్ రాసుకుందనమాట. హోంవర్క్, హౌస్ క్లీనింగ్, స్టేషనరీ వెళ్ళాలి, ఇవన్నీ రాసుకుంది. అంతే కదా, పిల్లలు మనల్ని చూసి మిమిక్ చేస్తారు. సో తను కూడా నన్ను చాలా వరకు కాపీ కొడుతుంది. నేను చేసే పనులన్నీ తను చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇంకా ఇది నా కిచెన్. సో ప్రస్తుతానికి చాలా మెస్సీగా ఉంది. ఎప్పుడైనా క్లీన్ చేసుకుంటే జస్ట్ కిచెన్ కౌంటర్ అండ్ మనం రెగ్యులర్గా వాడే షెల్ఫ్స్ మాత్రమే యూజ్ చేసుకునేవే క్లీనింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా ఫెస్టివల్ కదా, డీప్ క్లీనింగ్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. సో మార్నింగ్ సాటర్డే రోజు ఫస్ట్ అదే పనిగా నేను కిచెన్లోకి వచ్చేసి స్టార్ట్ చేస్తున్నాను. రోబో పెట్టేశాను, ఇల్లు మొత్తానికి క్లీన్ అయిపోతుంది. సో కిచెన్కి మాత్రం రోబో రాకుండా చూసుకొని నెక్స్ట్ కిచెన్లో ఫస్ట్ కిచెన్ కౌంటర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో స్టవ్ కింద మాకు ఇలా కట్లరీ సెక్షన్ ఉంది, ఇది ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. నేను డీప్ క్లీనింగ్ అంటే ఇంకా చాలా డీప్గా చేస్తాను. క్లీన్ అంటే చాలా పర్ఫెక్ట్గా నా కంటికి డస్ట్ కనిపించకుండా ఉండేంతవరకు అయితే ట్రై చేస్తాను అనమాట. సో ఇయర్లీ ఒక 2 times అన్నా ఇలా డీప్ క్లీనింగ్ చేస్తాను, రెగ్యులర్ క్లీనింగ్ కాకుండా. సో ఫస్ట్ అయితే మీరు ఇందాక చూసింది వాక్యూమ్ క్లీనర్. ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది. నేను ఆల్మోస్ట్ ఒక 6-7 years నుంచి వాడుతున్నాను. నేను ఏ ర్యాక్స్ అయినా, ఏ షెల్ఫ్స్కైనా, సోఫాస్, బెడ్స్ ఇలాంటి వాటికి డీప్ డస్ట్ క్లీన్ చేయాలి అంటే ఫస్ట్ వాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసేసి దాని తర్వాత మళ్ళీ లిక్విడ్తో స్క్రబ్ చేసి మళ్ళీ దాని తర్వాత డ్రై కాటన్ క్లాత్తో క్లీన్ చేశాను. సో ఇది ఒక 3 step ప్రాసెస్. అలా చేసిన తర్వాత ఈ కట్లరీ సెక్షన్ ఏదైతే ఉందో, ఈ ట్రే ఉంది కదా, ఇది కూడా డీప్ క్లీన్ చేస్తున్నాను. మంచిగా వాష్ చేసి ఇంకా మిగిలినవి క్లీన్ చేసే వరకు దాన్ని ఆరబెడతాను అనమాట బయట బాల్కనీలో. ఈరోజు కిచెన్ క్లీనింగ్ పని పెట్టుకున్నాను కాబట్టి జిమ్కి వెళ్ళలేదు మార్నింగ్. మా హస్బెండ్ వెళ్ళారు జిమ్కి ఆల్రెడీ. సో నేను మా పాప ఇద్దరమే ఉన్నాము. సడన్గా నోటీస్ చేస్తే ఇల్లు సైలెంట్గా ఉంది, ఏం చేస్తుంది ఈ అమ్మాయి అని వచ్చి చూసేసరికి తను ఇలా హాల్ క్లీనింగ్ పని పెట్టుకుందనమాట. నేను కిచెన్ క్లీన్ చేస్తున్నా అని తను ఇది స్టార్ట్ చేసింది. ఏం చేస్తున్నావు సరియో? cleaning చేస్తున్నామా? యూ వాంటెడ్ టు హెల్ప్ మీ? Yes. చాలా క్యూట్గా అనిపించింది, తను ఏదో హెల్ప్ చేయాలని ట్రై చేస్తుంది నాకు అని. సరే అని ఇంకా తను వదిలేసి మళ్ళీ కిచెన్లోకి వచ్చి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. సో నేను డీప్ క్లీనింగ్ 3 step ప్రాసెస్ చేస్తాను. ఫస్ట్ వాక్యూమ్ క్లీన్ చేసిన తర్వాత మన ఏదైనా డిష్ వాషర్ లిక్విడ్తోని ఇలా స్క్రబ్ చేస్తాను, చాలా లైట్ స్క్రబ్ అనమాట. తర్వాత మళ్ళీ పొడి బట్టతోని, కాటన్ క్లాత్తోని దాన్ని మొత్తం క్లీన్ చేసేస్తాను. ఇలా షీట్స్ యూజ్ చేస్తాను. షీట్స్ ఇంతకుముందు కొన్ని డ్రాస్లో వేసాను, కొన్నిటికి అయిపోయాయి అప్పుడు. సో మళ్ళీ నేను ఈసారి ప్లాన్ చేసుకొని షీట్స్ కొని ఇంకా అన్ని ట్రేలో, అన్ని డ్రాలో షీట్స్ వేసాను అనమాట. సో ఈ 3rd ర్యాక్ కింద, మొత్తం కింద లాస్ట్ ర్యాక్ వచ్చేసి కంప్లీట్లీ నా సెరామిక్స్ ఉంటాయి, డైలీ యూజ్ చేసే సెరామిక్స్ అనమాట. సో బ్రేక్ఫాస్ట్ ప్లేట్స్, లంచ్ ప్లేట్స్, మళ్ళీ నా ఆఫీస్ అండ్ స్కూల్ బాక్సెస్ ఇవన్నీ కూడా ఇందులోనే ఉంటాయి, రెగ్యులర్ యూసేజ్వి. నాకు సెరామిక్స్ అంటే చాలా 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 ఇష్టం. గ్లాస్ ఐటమ్స్, సెరామిక్స్ మా ఇంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా 10% మాత్రమే, మిగిలిన క్రాకరీ యూనిట్లో అయితే చాలా ఉన్నాయి.
సో, ఇలా ప్రతిదానికి 3 స్టెప్ ప్రాసెస్ ప్రతి ఒక్క ర్యాక్‌కి చాలా డీప్ క్లీన్ చేశాను. అండ్ ఇట్స్ గివ్స్ మీ ఎ సాటిస్ఫాక్షన్. చాలా నీట్‌గా పెట్టుకుంటే, మనకి ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటే, డైలీ పనుల్లో ఏది ఎక్కడ ఉందో వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. సో, ఇట్ ఈస్ గివింగ్ మీ మోర్ సాటిస్ఫాక్షన్. ర్యాక్స్ మొత్తం డ్రై క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా ఏ ఐటెమ్ మళ్ళీ బ్యాక్ టు ఇట్స్ ఓన్ ప్లేస్ అనమాట. సో, ఇలా క్లీన్ చేసేటప్పుడు ఏదైనా అవసరం లేనివి, ఎక్కువగా నేను వాడట్లేదు అనుకున్నవి ఇంకా తీసి పడేశాను. ఎక్కువగా నేను డీక్లటరింగ్ కూడా చేసేస్తాననమాట. క్లీన్ చేసేటప్పుడే అవసరం లేనివన్నీ పాడేస్తాను వెంటనే. 3 ర్యాక్స్ చేసేసరికే నాకు చాలా టైం అనిపించింది. సరే ఇంకా మార్నింగ్ టీ తాగుదామని కాస్త రిలాక్స్ అయ్యాను. మా పాప ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది యాక్టివిటీ అనమాట. సో, ఇది మంకీ బార్. ఇది ఆల్మోస్ట్ ఒక ఇయర్ నుంచి తను చేస్తూనే ఉంది. ఇదొక మంచి టైం పాస్ తనకి. సో, తన హైట్ పెరుగుతున్న కొద్దీ అది మాత్రం కొంచెం పైకి జరుపుతున్నాము. అండ్ అలా దానికొక పర్టిక్యులర్ టైం అంటూ ఉండదు. కనిపించినప్పుడల్లా ఆడుతుంది దాంతోని. అండ్ ఇట్స్ ఎ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ హర్ టు. ఆ ప్రోడక్ట్ లింక్స్ అవన్నీ కూడా మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. డూ చెక్ ఇట్ ఔట్. ఇంకా ఈలోపు ట్రే మొత్తం డ్రై అయిపోయింది. మళ్ళీ ఏ ప్లేస్‌లోకి ఆ ప్లేస్ పెట్టేస్తున్నాను స్పూన్స్ అవన్నీ కూడా. సో, సెక్షన్ బై సెక్షన్ క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఇల్లు మొత్తం చిందరవందర ఉండకుండా, సో, సెక్షన్ టు సెక్షన్ అయిపోగానే వెంటనే క్లీన్ చేసి మళ్ళీ ఎక్కడో పెట్టాల్సినవి అక్కడ పెట్టేస్తున్నాను. కాసేపు అయ్యాక మా హస్బెండ్ వచ్చారు ఇంకా జిమ్ నుంచి. ఏదైనా హెల్ప్ చేయాలా అని కిచెన్‌లోకి వచ్చారనమాట. సో, ఇవన్నీ ఇంకా డైలీ యూజ్ చేసుకునే గిన్నెలు కాబట్టి నేను సర్దుకుంటేనే నాకు తెలుస్తుంది ఏది ఎక్కడ పెట్టాను అని. సో, హెల్ప్ అవసరం లేదు అని చెప్తే అట్‌లీస్ట్ ఈ లాస్ట్ కార్నర్ అన్నా క్లీన్ చేస్తానని కూర్చున్నారు. ఇక్కడ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే ప్లాస్టిక్ కవర్స్ అవన్నీ నాకు లాస్ట్ షెల్ఫ్‌లో అన్నీ డంప్ చేస్తూనే ఉంటామనమాట. సో, దాన్ని మంచిగా నీట్‌గా తీసి అవసరం ఉన్నవి, అవసరం లేనివన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. సో, ఇద్దరం ఇంకా ఇలా అలెక్సా పెట్టుకొని పాటలు వింటూ, ఇలా కబుర్లు చెప్పుకుంటూ, కాస్త ముచ్చట్లు పెట్టుకుంటూ క్లీన్ చేస్తున్నాము. ఈ కార్నర్ అయితే నా కిచెన్‌లో చాలా స్పెషల్. ఆల్మోస్ట్ ఇంటీరియర్స్‌లో నేను ఇది ఫస్ట్ నుంచి చెప్పాననమాట వాళ్ళకి నాకు ఈ కార్నర్ కావాలి అని చెప్పేసి. బట్ వాళ్ళు మర్చిపోయి మళ్ళీ నాకు ఇక్కడ రెగ్యులర్ షెల్ఫ్స్ పెట్టారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇన్సిస్ట్ చేసి ఎక్స్ట్రా పే చేసి మరీ నేను అవన్నీ తీపిచ్చేసి మళ్ళీ నాకు ఈ కార్నర్ షెల్ఫ్ ఇలా కావాలి, రొటేటబుల్ కావాలి అని చెప్పి మళ్ళీ పెట్టించుకున్నాననమాట. సో, ఇది చూసినప్పుడల్లా నాకు నాస్టాలజిక్‌గా అనిపిస్తుంది. సో, బట్ ఇది చాలా హెల్ప్‌ఫుల్. నేను రెగ్యులర్‌గా యూజ్ చేసే కుక్కర్స్, పాన్స్ ఇంకా ఏదన్నా ఇలాంటి గిన్నెలు అలాంటివి ఉంటే అక్కడ పెడతాను. సో, ఈరోజు అది తీసినప్పుడు నాకు అనిపించింది నా దగ్గర ఇన్ని క్లే పాట్స్ ఉన్నాయా అని. సో, కొన్నేమో కొన్నాను, కొన్నేమో మనం ఏదైనా ఫుడ్ ఆర్డర్ పెడితే బిర్యానీస్, క్లే పాట్ బిర్యానీస్ ఆర్డర్ పెడితే వచ్చినవి అనమాట అవి. సో, అందులో కొన్ని కిచెన్‌లో యూజ్ చేసి మిగిలినవి మొక్కలు పెడదామని అయితే అనుకుంటున్నాను. స్టవ్ కౌంటర్ పైన ఉన్న ఈ ర్యాక్స్ కబోర్డ్స్‌లో అయితే నేను స్టీల్ డబ్బాలు పెడతాను ఎక్కువగా. రెగ్యులర్‌గా యూజ్ చేసే బియ్యం, పిండి ఇలాంటివి ఉంటే అందులో పెడతాననమాట. ఈ కబోర్డ్స్‌లో కూడా నాకు షీట్స్ లేవనమాట. సో, ఇవి ఎవ్రీ టైమ్ తీస్తున్న ప్రతిసారి స్క్రాచెస్ ఇలా పడ్డాయి. ఇక్కడ కూడా మంచిగా డీప్ క్లీన్ చేసి స్క్రబ్ చేశాను. సో, అంతా నీట్‌గా అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ అన్ని షీట్స్ వేసి మళ్ళీ ఎప్పటిలాగానే డబ్బాలు అవన్నీ బ్యాక్ టు ఇట్స్ ఓన్ ప్లేస్. సో, ఇంకా నేను లంచ్ వరకు ఆల్మోస్ట్ 1:30 అయ్యింది. 1:30 వరకు నాకు ఒక వైపు కిచెన్ మాత్రమే డీప్ క్లీన్ అయిందనమాట. సో, కిచెన్ కౌంటర్ కింద నాకు 3 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఆ 4 సెక్షన్స్ మళ్ళీ దీనిపైన ఇంకొన్ని కబోర్డ్స్, తర్వాత ఇది కిచెన్ ప్లాట్‌ఫామ్ కౌంటర్ అండ్ స్టవ్ బర్నర్స్ ఇవన్నీ కూడా వన్ బై వన్ క్లీన్ చేస్తున్నాను. అండ్ మధ్యలో బ్రేక్‌ఫాస్ట్ టైం కూడా బ్రేక్ ఇచ్చాను. బ్రేక్‌ఫాస్ట్‌కి ఉప్మా చేశాను. ఇంకా షూట్ చేయలేదు. సో, అప్పటికి బ్రేక్‌ఫాస్ట్ చేసి మళ్ళీ ఇదంతా క్లీన్ చేశాము. సో, ఇలా స్మాల్ బ్రేక్స్ తీసుకుంటూ సెక్షన్ బై సెక్షన్స్ చేసుకుంటూ మధ్యలో కిచెన్‌లో మళ్ళీ వంట చేస్తూ మా పాపకి, హస్బెండ్‌కి కావాల్సిన టైంలో ఫుడ్ ప్రిపేర్ చేస్తూ నేను కూడా కాస్త బ్రేక్స్ తీసుకుంటూ చేస్తున్నాను.
ఇది ఈ ఇయర్ నేను ఫస్ట్ టైం నా లైఫ్‌లో ట్రై చేసిన ఆవకాయ అనమాట. సో, మామిడికాయ పచ్చడి నేను జస్ట్ ఎలా కుదురుతుందో అని డౌట్‌ఫుల్‌గా 2 కాయలతోని పెట్టాను. టేస్ట్ అయితే పర్వాలేదు బానే కుదిరింది. కానీ ఆయిల్ మాత్రం చాలా ఎక్కువగా పడిందనమాట. సో, నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ చాలా బావుంది యాక్చువల్‌గా. కానీ ఆయిల్ ఎక్కువగా ఉంది. సో, ఈ జాడీలో నుంచి కాస్త ఈ రెగ్యులర్‌గా యూజ్ చేసుకోవడానికి సీసాలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాను గ్లాస్ జార్‌లోకి. రేపు పండగ కాబట్టి ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వొద్దని నేను సెక్షన్ బై సెక్షన్ క్లీన్ చేసుకుంటూ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉన్నాననమాట. అండ్ ఇప్పటి వరకు క్లీన్ చేసిన ర్యాక్స్‌లో ఇంకేదైనా స్టీల్ డబ్బాలు కానీ, కొన్ని గ్లాసెస్, గిన్నెలు ఎక్కువగా యూజ్ చేయనివి అండ్ అవన్నీ కాస్త దుమ్ము పడితే మళ్ళీ వాటిని డిష్ వాషర్ పెడుతున్నాను. సో, మిగిలినవి నేను క్లీన్ చేసేలోపు ఇవి డిష్ వాషర్ అయిపోయి మళ్ళీ డ్రై అయిపోతాయి. మళ్ళీ అవి ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టేయొచ్చని. If a place is use more sunlight, it is generally hotter than a place. సో, హాఫ్ ఆఫ్ ద కిచెన్ అయిపోయింది. ఇంకా అప్పటికి 1:30 అవుతుంది. సో, త్వరగా స్నానం చేసేసి, పూజ చేసేసుకొని కిచెన్‌లో ఈరోజు స్పెషల్ లంచ్ చేద్దామని అనుకున్నాను. సాటర్డే వీకెండ్ ఒక్కటే ఉంటుంది. సో, మా పాపకు కూడా స్పెషల్‌గా ఏదైనా తినాలనిపిస్తుంది అని చెప్పేసి బగారా రైస్ అండ్ ఒక వెజిటబుల్ కర్రీ చేస్తున్నాను. సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్. సో, నాకు బగారా రైస్ అంటే చాలా ఇష్టం. ఈ ఫ్లేవర్స్ కూడా వీడియోలో స్మెల్ వస్తే బావుండు అని అనిపిస్తుంది. సో, ఇది చేసే అప్పుడే ఆ మసాలా వేసి, అల్లం పేస్ట్ వేసుకొని, ఆనియన్స్ ఫ్రై అవుతుంటే వచ్చే స్మెల్ అయితే వావ్! చాలా చాలా బావుంటుంది. బగారా రైస్ ఈస్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫర్ మీ. సో, దీంతో పాటు ఇంకా కొంచెం కొన్ని క్యాప్సికమ్స్ ఉన్నాయన్నమాట వెజిటబుల్స్‌లో. సో, క్యాప్సికమ్ గ్రేవీ చేశాను. అంటే విత్ మసాలా. అండ్ దాని తర్వాత రైతా కూడా చేశాను. అండ్ ప్రోటీన్ కోసం అయితే పన్నీర్ ఫ్రై చేశాను. షాలో ఫ్రై లాగా. సో, చాలా చాలా బాగున్నాయి. ఇవంతా చేయడానికి చాలా ఈజీగానే అయిపోతుంది. బట్ యెస్ కొంచెం ఓపిక కావాలి. ఆ క్లీనింగ్ పని అంతా చేసిన తర్వాత రెస్ట్‌లెస్‌గా ఉంది. బట్ ఇంకా కూడా లంచ్ టైం అవుతుంది. కాస్త కూర్చుంటే మళ్ళీ రిలాక్స్ అయిపోతామని చెప్పేసి ఇంకా త్వరగా చేసేసాననమాట. ఈ లంచ్ ప్రిపరేషన్ అంతా ఒక హాఫ్ అన్ అవర్‌లో అయిపోయింది నాకు. నేను రెగ్యులర్‌గా చేసుకునే క్యాప్సికమ్ మసాలా రెసిపీ అయితే చెప్తాను. సో, ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఒక ప్యాన్‌లో దాంట్లోకి ఆనియన్స్ వేసుకొని కట్ చేసుకున్న క్యాప్సికమ్స్ వేసుకోవాలి. అందులోనే అల్లం పేస్ట్, టేస్ట్‌కి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి అయ్యేలోపు ఇంకొక ప్యాన్‌లో మీరు కొన్ని పల్లీలు, నువ్వులు తీసుకొని కాస్త వేయించుకొని తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఆ మిక్సీ పట్టేటప్పుడే కొంచెం చింతపండు వేసుకోవాలి. కొంచెం టాంజీ ఫ్లేవర్ కోసం. సో, ఈ పేస్ట్‌ని మళ్ళీ మనం ఇప్పుడు ఫ్రై అవుతున్న క్యాప్సికమ్‌లో వేసి మీకు కావాల్సినంత గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. టేస్ట్ చాలా చాలా బావుంటుంది. అండ్ ఈ ప్రాసెస్ అయితే నేను ఏ మసాలా కర్రీకైనా ఇదే వాడతాను. ఇదే రెసిపీ యూజ్ చేస్తాను. సో, నెక్స్ట్ పన్నీర్ షాలో ఫ్రై లాగా చేస్తున్నాను ఫర్ ప్రోటీన్. అండ్ నాకు ఇలా పన్నీర్ ఇలా మ్యారినేట్ చేసుకొని తింటే నాకు చాలా నచ్చుతుంది. ఐ జస్ట్ లవ్ దిస్ పన్నీర్ రెసిపీ. సో, దీనికోసం అయితే నేను ఒక బౌల్‌లో కాస్త పెరుగు, అల్లం పేస్ట్, ఉప్పు, కారం, కాస్త మసాలా పౌడర్ అండ్ పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక పేస్ట్ లాగా అయితే చేత్తో కలుపుకుంటున్నాను. అండ్ ఇవి పన్నీర్‌కి పట్టిస్తున్నాను. సో, నేను యూజ్ చేసే పన్నీర్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటది. సో, అది ముట్టుకుంటేనే విరిగిపోతుంది. సో, నేను వాటిని కొంచెం వాటి మీద కొన్ని స్ట్రైప్స్ లాగా ఘాట్లు పెట్టాననమాట. సో దట్ మసాలా కూడా దాని లోపలికి వెళ్తుంది అని. అవి కాస్త వాటికి మొత్తం ఈ మసాలా పట్టించేసి ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లోకి కాస్త ఆయిల్ తీసుకొని ఇవి షాలో ఫ్రై చేసుకోవడమే. చాలా 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 బావుంటుంది. జస్ట్ ట్రై ఇట్ ఔట్. నాకైతే ఇది చాలా ఫేవరెట్ ఇది.
నేను ఈ కుకింగ్ చేసేలోపు మా హస్బెండ్ రైతా చేశారనమాట. సో, రైతా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు డిఫరెంట్ ఫ్లేవర్స్‌లో. ఈరోజైతే మేము క్యారెట్ అండ్ కీరాని మంచిగా తురుముకొని కర్డ్‌లో యాడ్ చేశాము. కావాలంటే మనం చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి కూడా వేసుకోవచ్చు. కానీ మా పాపకి కొంచెం కారం అవుతుందని చెప్పేసి ఓన్లీ క్యారెట్ అండ్ కీరా తురిమేసాము అండ్ కొంచెం సాల్ట్ పెరుగులో యాడ్ చేస్తే రైతా రెడీ. సో, ఇది ఈరోజు స్పెషల్ లంచ్. బగారా రైస్ విత్ క్యాప్సికమ్ మసాలా కర్రీ అండ్ పన్నీర్ మ్యారినేటెడ్‌ది షాలో ఫ్రై విత్ రైతా అనమాట. సో యమ్ ఉండింది. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను లంచ్ తినేసరికి 3 అయిపోయింది. ఆల్మోస్ట్ 3 దాటిపోయింది కూడా. సో, తిని కాస్త కూర్చున్నానో లేదో అప్పుడే ఈవినింగ్ అయిపోయింది. సో, 4:30 అవుతుంది. ఇంకా మా పాప, మా హస్బెండ్ కాసేపు బయటికెళ్లారు. నేనొక్కదాన్నే ఉన్నాను. మళ్ళీ ఇంకా కిచెన్‌లో పెండింగ్ ఉన్న ర్యాక్స్ క్లీన్ చేద్దామని కూర్చున్నాను. ఈవినింగ్ అయ్యేసరికి నాకసలు ఓపిక రాలేదు. రిలాక్స్ అవ్వాలనిపించింది. బట్ ఎలాగో అలా ఓపిక తెచ్చుకొని మళ్ళీ మిగిలిన ర్యాక్స్ అయితే క్లీన్ చేశాను. సో, ఇవి కూడా సేమ్ యూజ్ చేస్తున్న గిన్నెలన్నీ కూడా పక్కన పెట్టేసి, అందులో ఆల్రెడీ షీట్స్ ఉంటే అవి తీసి వాటిని కూడా క్లీన్ చేసి, మళ్ళీ ఆ కబోర్డ్ మొత్తం వాక్యూమ్ క్లీనర్‌తో డస్ట్ క్లీన్ చేసి, తర్వాత లిక్విడ్‌తోని స్క్రబ్ చేసి, మళ్ళీ డ్రై క్లాత్‌తోని క్లీన్ చేశాననమాట. సో, ఇవి మనము ర్యాక్స్ ఎప్పుడు యూజ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మన చేతి ఫింగర్ ప్రింట్స్ అవన్నీ అక్యుములేట్ అయిపోయి అక్కడంతా మరకల్లాగా ఉండిపోతుంది. లోపటి నుంచి, బయట నుంచి కాకుండా లోపటి నుంచి కూడా మనం పట్టుకున్నప్పుడు ఓపెన్ చేసేటప్పుడు డ్రాస్ మన చేతులవి మురికి అవి అంటుతూ ఉందనమాట. సో, ఎప్పుడన్నా డీప్ క్లీన్ చేసినప్పుడు నేను ఇన్సైడ్ కూడా మొత్తం స్క్రబ్ చేస్తాను. సో, టైం టేకింగ్ ప్రాసెస్ కానీ చేసే అప్పుడే చాలా క్లీన్ చేసేసుకుంటే ఎక్కువ సార్లు మరీ క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో, కబోర్డ్స్ అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా లాంగ్ షెల్ఫ్స్‌కొచ్చాను. నాకు కిచెన్‌లో ఒక 2 పెద్ద లాంగ్ షెల్ఫ్స్ ఉంటాయన్నమాట. సో, మీరు నా కిచెన్ ఫుల్ లెంగ్త్ వ్లాగ్ చూస్తే తెలుస్తుంది. 1 ఇయర్ బ్యాక్ నేను కంప్లీట్ కిచెన్ టూర్ అయితే తీశాను. నేను మీకు లింక్ షేర్ చేస్తాను. ఇప్పటివరకు చూడకపోతే చూడండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క కార్నర్ నేను ఎలా డిజైన్ చేసుకున్నాను మా కిచెన్ అనేది డీటెయిల్‌గా చెప్పాను. అలాంగ్ విత్ ద ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఏం ఫర్నిచర్ అంటే ఇంటీరియర్స్ వాళ్ళు ఏం కబోర్డ్స్ యూజ్ చేశారు అవన్నీ కూడా నేను ఆ వ్లాగ్‌లో కవర్ చేశాను. సో, చూడండి. సో, ఇది నాకు ప్యాంట్రీ లాగా అనమాట. సో, కంప్లీట్ లాంగ్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇందులో అన్ని గ్లాస్ బాటిల్సే ఉంటాయి. సో, ఇవన్నీ సర్దుతున్నప్పుడు నాకైతే చాలా వరకు బాటిల్స్ ఎంప్టీ అయ్యాయని తెలిసింది. సో, అవన్నీ మళ్ళీ రీఫిల్ చేయాలి. దాని తర్వాత ఈ గ్లాస్ డోర్స్‌కి కూడా నేను స్పాంజ్‌తోని వీటిని స్క్రబ్ చేస్తున్నాననమాట. స్టీల్ స్క్రబ్బర్ కాకుండా. అండ్ దీన్ని లైట్‌గా స్క్రబ్ చేసిన తర్వాత న్యూస్ పేపర్‌తోని క్లీన్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే గ్లాస్ డోర్స్‌ని న్యూస్ పేపర్స్‌తో క్లీన్ చేస్తే చాలా నీట్‌గా వైప్ అవుతుంది. క్లాత్‌తో కంటే కూడా న్యూస్ పేపర్స్‌తోని గ్లాసెస్‌ని క్లీన్ చేస్తే చాలా బావుంటుంది. సో, ఫైనల్‌గా ఆల్మోస్ట్ నైట్ 8 దాటిపోయింది ఇల్లంతా క్లీన్ అయ్యేసరికి. ఇది ఇంకా 80% మాత్రమే క్లీన్ అయింది నా కిచెన్. నేను రాసుకున్న లిస్ట్ ప్రకారం అయితే క్రాకరీ యూనిట్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ యూనిట్ కూడా కంప్లీట్ అవ్వాలి. బట్ అవ్వలేదు. సో, నేను కిచెన్ సైడ్ వండుకున్న డిషెస్ ఎప్పుడైతే గిన్నెలు అవన్నీ ఉంటాయో అవన్నీ అదర్ సైడ్ పెడతాననమాట. సో, ఓవెన్ ఉన్న దగ్గర కుక్ చేసుకున్న గిన్నెలు వండిన గిన్నెలు అవన్నీ ఓవెన్ సైడ్ పెట్టుకుంటాను. కిచెన్ ప్లాట్‌ఫామ్ సైడ్ అయితే ఎప్పుడు ఖాళీగా ఉండేలాగా చూసుకుంటాను. సో, ఇందులోకి ఎంటర్ కాగానే చాలా నీట్‌గా కనిపిస్తుంది. సో, ఇంకా క్రాకరీ యూనిట్ అండ్ బ్రేక్‌ఫాస్ట్ యూనిట్ మాత్రం ఇంకా అవ్వలేదు. సో, ఇప్పటికైతే అది ఆపేసాను. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీక్ సాటర్‌డే అలా మళ్ళీ క్లీన్ చేస్తాను. పని అంతా అయిపోయింది. ఇంకా మా పాపకి గోరింటాకు పెడదామని కూర్చున్నాను. నాకైతే పండుగలు వస్తే నేను పెట్టుకోకున్నా సరే మా పాపకి మాత్రం ఖచ్చితంగా మెహందీ పెడతాను. అందులోనూ ఇంక ఇది ఆషాఢం కాబట్టి ఆకు పెట్టుకోవాలి అని అనుకున్నాను. సో, మా హస్బెండ్‌కి చెప్తే అతను 2 డేస్ ముందే తీసుకొచ్చాడు. ఎక్కడ తెచ్చాడో తెలీదు కానీ
అతన్ని ఏదన్నా అడిగితే మాత్రం కంపల్సరీగా చేస్తాడు నా కోసం. దట్స్ ఐ లవ్ ఇన్ హిమ్. సో నా కోసం అయితే ఆకు తెచ్చారు. ఇంకా మా పాపకి ఇంకా ఆకు మొత్తం ఏరి తనతో మాట్లాడుకుంటూ తన చేతికి గోరింటాకు పెట్టి తనకి ఫుడ్ తినిపించి నిద్రపుచ్చాను, పడుకోబెట్టేశాను. దాని తర్వాత ఇంకా మేమిద్దరం కూర్చొని నెక్స్ట్ డేకి బోనాల కోసం ప్రిపరేషన్ స్టార్ట్ అనమాట. మీలో ఎంతమందికి ఇప్పుడు నేను చూపించిన సిరీస్ తెలుసో లేదో నాకు తెలియదు, కానీ మేమిద్దరం, నేను మా హస్బెండ్ మాత్రం ఈ సిరీస్కి పెద్ద ఫ్యాన్ అనమాట. సో మేము గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసాము. వీఆర్ జస్ట్ ఫ్యాన్ ఫర్ దట్ సిరీస్. నాకు చాలా బాగా నచ్చింది గేమ్ ఆఫ్ థ్రోన్స్. సో ఆ సిరీస్కి ప్రీక్వెల్ అనమాట ఇది, హౌస్ ఆఫ్ డ్రాగన్స్ అని. ఈ మధ్య స్టార్ట్ చేసాము ఆ సిరీస్ కూడా. మా పాప నిద్రపోయిన తర్వాత మేము లేట్ నైట్ కూర్చొని ఎప్పుడైనా వీకెండ్లో చూడాలంటే ఈ సిరీస్ చూస్తాము. సో రేపు బోనాలకి అమ్మవారికి ఆకుకూర వండుతామన్నమాట. సో అది నైటే ఏరి పెట్టేస్తామన్నమాట. అన్నీ మంచిగా నీట్గా ఒక్కొక్క ఆకు తీసి పెట్టాము. దాని తర్వాత మా హస్బెండ్ నాకు ఇలా మెహందీ పెట్టాడు. నాకు అస్సలు ఓపిక లేదు, ఇంకా నిద్రపోతాను అంటే నేను పెడతానని చెప్పేసి ఆయనే ఆకు పెట్టాడనమాట. సో ఇట్స్ సో స్పెషల్ ఫర్ మీ. సో తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నాకు చెయ్యి ఇలా పండింది. నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ అయిపోయినాయి పనులు ఆల్రెడీ. సో ఇదైతే నేను బోనంకి యూజ్ చేసే కుండ అనమాట, బిందె అని చెప్పొచ్చు. ఇది నాకు పెళ్ళిలో ఇచ్చారనమాట. మా అమ్మ వాళ్ళు కన్యాదానం చేసినప్పుడు యూజ్ చేస్తారు కదా, ఆ బిందె అనమాట. ఇది చూస్తే ఎంత బాగా అనిపించిందో. సో మనకి పెళ్ళిలో ఇంపార్టెంట్ సీన్స్, తాళిబొట్టు ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ దాని మీద ఎంగ్రేవ్డ్ ఉన్నాయి. నాకు చాలా బాగా అనిపించింది. సో ఇది ప్రతి ఇయర్ నేను బోనాలకి యూజ్ చేసే బిందె. అండ్ ప్రతిసారి మనకి పండుగల రోజు ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే వాకిలితోని. బయట గడపకి ముగ్గు పెట్టేసుకొని ఇల్లు వాకిలి శుద్ధి చేసుకొని నీట్గా దాని తర్వాత ప్రసాదాలు వండుతూ ప్యారలల్గా పని చేసుకుంటున్నాను అనమాట. బోనాలకైతే అమ్మవారికి పచ్చబియ్యం వండుతాము, దాంతోపాటు ఆకుకూర, ఇంకేదైనా తీపి పదార్థంతో పాటు పచ్చిపులుసు చేస్తాము. మేమైతే తెలంగాణలో అయితే మేము ఇలాగే చేస్తాము. సో అవి చేస్తూ ప్యారలల్గా ఇంకా దేవుని దగ్గర దేవునికి సంబంధించిన పూజా సామాన్లు మొత్తం క్లీన్ చేసి తోమి పెట్టుకొని పీట అవన్నీ రెడీ చేస్తున్నాను బోనం పెట్టడానికి. నేను ప్యారలల్గా మల్టిపుల్ పనులు చేయగలను. ఎస్పెషల్లీ ఇలా ఏదన్నా ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడైతే 2-3 పనులు ప్యారలల్గా చేస్తాను. అటు వంట చూసుకుంటూ ఇటు దేవునికి కూడా పూజకి సంబంధించినవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. సో బోనం కుండకైతే మేము ఫస్ట్ సున్నం అవి రాసి పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెడతామన్నమాట. ఇది చాలా ఓపికగా నిదానంగా పెట్టాలి. సో మిగిలిన పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిన తర్వాత కూర్చొని నిదానంగా ఇంకా బోనం కుండ డెకరేట్ చేస్తున్నాను. సో పక్కన మా హస్బెండ్ కూడా కూర్చున్నారు. ప్రతిదానికి నేను లెగకుండా ఏదైనా అవసరం ఉంటే హ్యాండీగా ఉండేటివన్నీ తీసి ఇవ్వడానికి ఆయన కూర్చున్నారనమాట. సో ఇద్దరం మళ్ళీ మాట్లాడుకుంటూ పూజకి ప్రిపేర్ చేస్తున్నాము. సో ఈ చిన్న బిందె ఏదైతే ఉందో దీంట్లోకి మాత్రం నిండుకుండ అంటాము. సో ఇందులో మంచినీళ్ళు పోసి పసుపు, కుంకుమ, కొన్ని అక్షింతలు ఇవి వేసి పెడతాము నిండుకుండ అని. పక్కన ఇది వచ్చేసి బోనం కుండ అనమాట. సో ఈరోజు అమ్మవారికి చేసుకున్న నైవేద్యాలు మొత్తం ఈ కుండలో నింపాలి. అంటే బేసిక్గా ఇది బింద, బట్ నేను కుండ అని చెప్తున్నాను. సో పచ్చబియ్యం అన్నం, మళ్ళీ అందులోకి చేసుకున్న పచ్చ ఆకుకూర. ఈ ఆకుకూరకి ఈరోజు చేసుకోవడంలో స్పెషల్ ఏంటి అంటే అసలు ఆయిల్ వేయకుండా చేస్తాము మేము. ఆకుకూర మంచిగా క్లీన్ చేసుకొని ఒక 3-4 టైమ్స్ క్లీన్ చేసి కుక్కర్లో పెట్టేసి ఓన్లీ ఎండు మిరపకాయలు అండ్ సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసి విజిల్స్ పెట్టుకోవడమే. తర్వాత అది అయిపోయిన తర్వాత మనం పప్పు గుత్తితో రుబ్బుకోవాలి అంతే. దాంట్లోకి మేము ఆయిల్ వేయడం కానీ ఇలాంటివి ఏమి చేయమన్నమాట. అమ్మవారికి ఇలాగే ఇష్టం అని చెప్తారు. సో ఇలాగే చేసుకుంటాము. దాని తర్వాత బోనం కుండ మీద పచ్చిపులుసు చెంబు పెట్టాము, దాంట్లోకి పచ్చిపులుసు వేసాము. దాని మీద మనకి దీపం అన్నమాట. సో అమ్మవారికి ఇంకా నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలా బ్లౌజ్ పీస్ కానీ, శారీస్ కానీ, బ్యాంగిల్స్ కానీ పెట్టుకుంటాను. సో ఇలా అయిన తర్వాత మనం రెగ్యులర్గా చేసుకునే పూజ
దేవుని దగ్గర దీపం ముట్టించుకొని తర్వాత బోనం దగ్గర దీపం పెట్టుకుంటాము. దాని తర్వాత ఇంకా మనం ప్రసాదం అవన్నీ నైవేద్యం పెట్టుకోవడమే. సో పూజ ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, కానీ మనం దానికి ముందు ప్రిపరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ బోనాలు అంటే నాకు చాలా 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 స్పెషల్ అండ్ ఇష్టం కూడా యాజ్ ఎ తెలంగాణ అమ్మాయి. పూజ అయిపోయి గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చే వరకైతే మేము ఇంట్లో ఒక పొద్దు ఉంటాము, ఏం తినము. మా పాపకి మాత్రం ఆకలేస్తుంది కాబట్టి తనకి ఇన్స్టెంట్గా ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాను. ఆ రోజైతే కార్న్ఫ్లేక్స్, కెలాగ్స్ అండ్ మిల్క్, అరటిపండు అలాంటివి తినిపించుకొని దాని తర్వాత గుడికి వెళ్ళామన్నమాట. ఇదంతా నేను ఎంత త్వరగా చేసుకున్నా కూడా నాకు ఆల్మోస్ట్ 10-10:30 అయింది మార్నింగ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళాము. గుడి దగ్గర అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి నైవేద్యమే ప్రసాదంలాగా తీసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తామన్నమాట. సో మాకి ఇంటి దగ్గరలో ఇక్కడ అమ్మవారి గుడి ఉంది. ఇది మాత్రం చాలా బాగా స్పెషల్గా డెకరేట్ చేస్తారు, ఎస్పెషల్లీ బోనాలప్పుడు పోచమ్మ తల్లి గుడి చాలా బాగా అనిపించింది. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. అండ్ ఇంకా ఎక్కువగా లేట్ అయిపోతే క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ నాకు దర్శనం బాగా అనిపించింది. ఈ ఇయర్కి వస్తా ఎవ్రీ ఇయర్ కంటే త్వరగా వచ్చాము. సో ఇక్కడ కూడా మ్యాక్సిమం ట్రై చేశాను షూట్ చేయడానికి అయితే. అండ్ డెకరేషన్ చూడండి, చాలా 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 బాగుంది. నాకు మంచిగా అనిపించింది అనమాట. ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి బోనాలకి ఇలా బాగా అనిపిస్తుంది. ఇలా గుడికి రావడం, ప్రసాదం అమ్మవారికి శాఖ పోసుకొని మంచిగా మొక్కుకోవడం చాలా బాగా అనిపించింది. సో ఫైనల్గా ఇదండి. ఇంకా దీని తర్వాత ఇంటికి వెళ్ళి ప్రసాదాలు తిన్న తర్వాత ఈరోజు బోనాల స్పెషల్ లంచ్ అయితే మేము తెలంగాణలో నాన్ వెజ్ స్పెషల్స్ చేస్తాము. అండ్ వెజ్ తినే వాళ్ళకి వెజ్ స్పెషల్స్ ప్లస్ వాటితో పాటు కొన్ని ఆయిల్ ఐటమ్స్ ఇవన్నీ వండుకొని తినేసరికి నాకు మళ్ళీ ఈవినింగ్ 4 అయ్యింది. సో ఇలా మా బోనాల పండుగ ముగిసింది. సో మీకు ఎలా అనిపించింది నా కమెంట్లో చెప్పండి. అండ్ నేను ఇంత హార్డ్ వర్క్ చేసి ఇంత వ్లాగ్ చేస్తున్నందుకు ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రోడక్ట్స్ లింక్స్ అవన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మా కిచెన్ ఫుల్ లెంత్ వ్లాగ్ కూడా నేను డీటెయిల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.